సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒక కొత్త చరిత్రను సృష్టించాయి. మొదటగా ఎన్నడూ చరిత్రలో కనీవిని రీతిలో పోలింగ్ శాతం పెరగటం. దాదాపుగా యావరేజ్గా పశ్చిమ బెంగాల్ అయితే 92% పైగా, ఇటు కేరళ, మిగతా అన్ని రాష్ట్రాలలో చూసుకున్నప్పుడు కూడా 80 నుంచి 90% మధ్య ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం దేశ ప్రజాస్వామ్యానికి ఒక కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ఫలితాల్లో కూడా అదే సంచలనం కనబడతా ఉంది. ఎన్నడూ లేని విధంగా, అందరూ ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ కమలదళం కదం తొక్కుతోంది. దేశమంతా అడుగడుగున కాషాయీకరణకు కంకణం కట్టుకొని ముందడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ ఇవాళ పశ్చిమ బెంగాల్లో కూడా కాషాయ జెండాను రెపరెపలాడిస్తున్నట్టుగా కనబడుతోంది. దాదాపు 200 స్థానాలకు దగ్గరలో చేరువలో ఉండటం మనందరికీ చూస్తున్నాం. మమత అక్కడ చేసిన అరాచకాలు, అవినీతి, ఆ మానభంగాలు, రేపుల విషయంలో తన నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా తన పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. అందుకనే మమతా బెనర్జీకి ఇదొక ఘోర పరాభవం. దానితో పాటుగా కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం కూడా ఈ ఎన్నికల్లో మనం గమనించవచ్చు. ఎక్కడా కూడా తన ఉనికిని చాటుకోలేకపోతుంది. ప్రభావాన్ని ఆశించిన స్థాయిలో చూపలేకపోవడం కూడా మనం గమనించవచ్చు. ఇక అలాగే తమిళనాడు రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా గతంలో తెలుగు రాష్ట్రాలలో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి విజయడంకా మోగించిన విధంగా తమిళనాడు రాజకీయాలలో విజయ్ ఒక చరిత్ర సృష్టించారు. ఒక్కసారిగా క్లీన్ మెజార్టీ దిశ వైపు దూసుకెళ్తుండడం విజయ్ చరిష్మాకు పెట్టుగా మనం తమిళనాడు రాజకీయాల్లో చూడవచ్చు. డిఎంకేకు ఘోర పరాభవమే ఎదురైందని భావించవచ్చు. డిఎంకే తన ఉనికిని చాటుకుంటుందని భావించినప్పటికీ కూడా విజయ్ ప్రభంజనం ముందు తల వంచక తప్పలేదనే చెప్పాలి. ఇవాళ అదేవిధంగా పుదుచ్చేరిలో చూసుకున్నట్లయితే పుదుచ్చేరిలో పూర్తి స్థాయిలో ఎన్డీఏ అధిక మెజార్టీలో ముందుకు వెళ్తూ ఉండటం, పుదుచ్చేరిలో కూడా భారతీయ జనతా పార్టీలోని నాయకత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని సొంతం చేసుకోనున్నది. అదేవిధంగా ఇంకా అందరికీ తెలిసిన అస్సాంకు తిరుగులేని శక్తిగా ఇవాళ భాజపాకి ఉంది. అక్కడ బిశ్వ శర్మ గారు చేసినటువంటి ప్రయత్నం చాలా సత్ఫలితాలను ఇచ్చింది. అంతేకాకుండా వారు బెంగాల్లో కూడా కీలకమైన పాత్ర పోషించారు. అస్సాం కూడా బీజేపీ చేతుల్లో మరొకసారి అధికారాన్ని నెలకొల్పనుంది. కాబట్టి ఈ 4 ప్రాంతాల్లో జరిగిన ఎలక్షన్లో బీజేపీ దూదుంకుడు కనిపిస్తుంది. కేరళలో మాత్రం దానికి భిన్నంగా యూడిఎఫ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న యూడిఎఫ్ మాత్రం అధికారాన్ని చేపట్టడానికి ఆస్కారంగా ఉంది. ఎల్డిఎఫ్ పూర్తిగా ఘోరంగా విఫలమైనట్టుగా కనబడతా ఉంది. అదేవిధంగా భాజపా కూడా కేరళలో కొంత ఆశాజనకమైన స్థానాన్ని సాధించలేకపోయినాయనే చెప్పవచ్చు. ఇప్పటికీ 2 నుంచి 3 స్థానాలు ఆధిక్యంలో ఉండడం కూడా మనం గమనించవచ్చు. మొత్తానికి దేశ రాజకీయాలలో సరికొత్త అధ్యాయానికి తెరతీసినవి ఈ ఎన్నికల ఫలితాలు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కమ్యూనిస్టులకు కంచుకోట అయిన పశ్చిమ బెంగాల్, కాంగ్రెస్తో విభేదించి బయటికి వచ్చిన మమతా టీఎంసీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ ఘోర పరాభవానికి చురకొనడంతో, అంతేకాకుండా ఎప్పుడూ లేనిది గతంలో కూడా కేవలం 2 స్థానాల నుంచి 77 స్థానాలకు పైగా భాజపా రావటం, ఇప్పుడు 77 నుంచి దరిదాపుగా 200 స్థానాలకు భాజపా విజయకేతనం వేయటంలో తన వివిధ పార్టీ శ్రేణుల పనితనం చాప కింద నీరుల ప్రజల్లో మమేకమైపోతూ, ముఖ్యంగా బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఎస్ఐఆర్ పెట్టి తీసుకొచ్చి మనకు దేశంలో ఈ చొరబాటుదారుల పైన చర్మగీతం పాడడానికి, అదేవిధంగా బంగ్లాదేశ్ సరిహద్దులలో అక్కడ మనము బార్డర్ నిర్మించుకోవడానికి ఇక మార్గం సుగమమైనట్టే. బంగ్లాదేశ్ చొరబాటుదారులను పైన కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ విజయం మనకు ఒక శుభసూచకంగా దేశ రాజకీయాలకు చూడవచ్చు. కాకపోతే దేశ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ దూదుడుకుతో ముందుకు వెళ్తున్నప్పటికీ ఇక్కడ
కేరళలో తన ఉనికిని మరికొంత చూపగలుగుతుందని, ప్రభావాన్ని చూపగలుగుతుందని భావించినప్పటికీ అక్కడ రాబోయే రోజుల్లో మరింత కృషి చేయాల్సిన అవసరం కనబడుతుంది. ఇక కాంగ్రెస్ గురించి అయితే చెప్పనవసరం లేదు. రాహుల్ గాంధీ గారి ప్రతిష్ట రోజు రోజుకు మసకబారుతూనే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడంలో విఫలమవుతుండడం, కనీసం వచ్చినటువంటి స్థానాలలో తన ఉనికిని చాటుకోవడంలో కూడా కాంగ్రెస్ ఘోరంగా విఫలమవుతూనే వస్తుంది. ఎర్ర జెండాలు, కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా కనుమరుగైపోతూనే ఉన్నాయి. వామపక్ష భావజాలం, పేదల పేరుతో చేసిన రాజకీయాలు ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయని, ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదని, ఇవన్నీ కూడా కాలం చెల్లిన సిద్ధాంతాలని దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలో సైతం ధీటుగా ఎదుర్కొంటూ దేశ రాజకీయాల్లో ఒక సుస్థిరమైన అభివృద్ధిని, పరిపాలనను తీసుకువస్తూ కాషాయ దళం జెండా రెపరెపలాడుతూ ఒక్కొక్క రాష్ట్రంగా దక్షిణ ఉత్తర భారతదేశాన్ని ఏకం చేస్తూ కాషాయ దళం దేశాన్ని పూర్తిగా తమ హస్తగతంలోకి తీసుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలను ఏమాటుపరచు గురి చేసి ప్రజలను ఆకర్షించడం కోసం ఉచిత తాయిలాలు, ఉచిత ప్రకటనలే కాకుండా దేశ అభివృద్ధిలో, అదేవిధంగా ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధిలో దేశాన్ని ఒక యూనిట్గా భావిస్తూ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తూ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ వికసిత్ భారత్ లాంటి లక్ష్యాలను సాధించడానికి భారతదేశం అంతా ఏకతాటిపై ఉండడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఎన్నికల ఫలితాలు మద్దతు ఇచ్చినట్టుగా కనపడుతూనే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీని మతతత్వ పార్టీ అని, రాజకీయాలతో ఒక మతోన్మాద పార్టీ అని, మనువాద సిద్ధాంతాలతో పనిచేస్తుందన్న చెప్తున్నటువంటి వారందరికీ కూడా ఇదొక బెంగాల్ ఎన్నికలే ఒక కనువిప్పు కలిగేలా కనబడతా ఉన్నాయి. బెంగాల్లో ఉన్నటువంటి చైతన్యం, బెంగాల్ ప్రజల స్ఫూర్తి ఈ దేశానికి కొత్తేం కాదు. బెంగాల్ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఫలితాలను, అభివృద్ధి ఫలాలను, తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు భ్రమరతనం పట్టడాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాకపోతే దేశ రాజకీయాలను పటిష్టంగా ఉంచాలంటే ఏకపార్టీ ఏకస్వామ్యం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, ప్రజాభిప్రాయాలకు లోతుగా అధ్యయనం చేస్తూ, ప్రజలతో మమేకమై ప్రజలతో ఉద్యమాలు చేసే స్థితికి వచ్చినప్పుడు మెరుగైన ఫలితాలను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. లేకుంటే పార్టీలు వాటితో పాటే కనుమరుగైపోవడానికి కూడా ఇక్కడ మనకు చాలా అవకాశం కనబడతా ఉంది. కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా మిగతా రాజకీయ పార్టీలు, దేశ స్థాయిలో ప్రభావితం చేయాలనుకున్న పార్టీలు ప్రజల ఆకాంక్షల, అభిప్రాయాలను గౌరవిస్తూ వాటి అంశాలను నిత్యం అనుసంధానంగా చేసుకున్నట్లయినప్పుడు మాత్రమే ఫలితాలు ఏకస్వామ్య పార్టీ నుంచి కనీసం ద్విస్వామ్యం, త్రిస్వామ్య పార్టీ పోటీ పద్ధతిలో రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఏది ఏమైనా ఈ ఎలక్షన్లతో భాజపా తన యొక్క ఉనికిని, తన యొక్క ప్లాన్, ఒక స్ట్రాటజీని టార్గెట్ చేస్తే ఏ రకంగా ప్రజాక్షేత్రంలో ప్రజల మన్నలను చూరగొన్నుతుందో ఈ ఎలక్షన్ల ద్వారా మరొకసారి తేటతెల్లమైందని మనం భావించవచ్చు. నమస్తే.